హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మేము బీచ్కి వెళ్ళామండి. మచిలీపట్నం బీచ్. మేబీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ మేము విజయవాడ వెళ్ళామని చెప్పాను కదా. నా పాత వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. విజయవాడ నుంచి మేము మచిలీపట్నం వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చాయంటండి వాటర్. అక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్లు, అక్కడ ఉందన్నమాట సీ అనేది. మనకు కనిపించట్లేదు. యాక్చువల్లీ లైటింగ్ తగ్గిపోయింది. టైం వచ్చేసి 5 అంతే, 5 to 5:30 అవుతుందండి. అప్పుడు మేమేమో చెప్పులు లేకుండా షూ అంతా కార్లో పెట్టేసి వెళ్తున్నాము. మళ్ళీ అవి తడిచిపోతాయి కదా, చెప్పులు లేకుండా వెళ్తున్నాము. ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామంటే, మీరు వచ్చేటట్లు లేరు అని చెప్పేసి మా మమ్మీ, మా పెద్దక్క, నా మేనల్లుడు ఇక్కడ కూర్చున్నారు. వీడికి చూడండి, లిప్స్టిక్ పెట్టుకొని కిస్ చేస్తే మార్క్స్ ఎలా పడ్డాయో వాడికి ఏం అర్థం కావట్లేదు అనమాట. అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. అయితే మేము చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము, ఎందుకంటే లైటింగ్ లేదండి. మెయిన్ ఏంటంటే మొత్తం చీకటి అయిపోతుంది. నెక్స్ట్ అసలు కనీసం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు అసలు లోపలికైనా అడుగు పెడతామా అన్నట్లుంది. పోలీసులు కూడా వచ్చి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. నేను మా అక్క ఇక్కడ నుంచి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామంటే, ఇట్లా కలవదు, ఇక మనము ఉరుకుదాము, ఇదే కరెక్ట్ అని చెప్పి ఎంత ఫాస్ట్గా ఉరుకుతున్నాము. వెళ్ళినా కూడా మహా అంటే ఒక 15 minutes ఉన్నామనుకుంటా, అంతే. అసలు వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోండి మీకు కదా చెప్పేది అనేసి అని అంటున్నారు. చీకటి అయిపోయిందిగా, ఎవరిని ఉంచలేదండి. ఇలా ఉంది. కానీ ఆ రోజు మాత్రం చాలా బాగుంది. సన్సెట్ అప్పుడు సముద్రం దగ్గర ఉంటే, బీచ్ దగ్గర ఉంటే చాలా బాగుంటుందని నేను తెలుసుకున్నాను నిజంగా. మీరు ఒకవేళ వెళ్తే ఆఫ్టర్నూన్ అలా మార్నింగ్ వెళ్ళినా కూడా సన్సెట్ వరకు ఉండి చూడండి, చాలా బాగుంటుంది. సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది. ఫొటోస్ మాత్రమే ఎగ్దమ్ను వస్తాయి. ఇక్కడ అమ్మ వాళ్ళతో నేను కొన్ని పిక్స్ దిగేసిన తర్వాత మేము కొన్ని షార్ట్స్ చేసుకున్నాము, రీల్స్. ఇక్కడ నేను అక్క చాలా పిక్స్ దిగామన్నమాట. దిగి ఏంటంటే చెప్పాలంటే పోలీస్ మమ్మల్ని కూడా తిట్టాడు. ఏంటి మీకు కదా చెప్పేది అనేసి. అయినా కూడా సిగ్గు లేకుండా కొన్ని ఫొటోస్ దిగాము. అంటే అంత దూరం నుంచి వచ్చాము, ఏంటి వీడు ఇట్లా డిసప్పాయింట్ చేశాడు అనుకున్నాము. కానీ వాళ్ళు చెప్పేది మన కోసమే కదా, మన మంచి కోసమే అని. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఫ్రై చేసిన ఫిష్, మంచూరియా, నూడిల్స్ తినేసి ఇంటికి వచ్చేసాము. సో అయితే అక్క కొన్ని తీస్తాను రీల్స్ అని చెప్పేసి నాకు తీసిందండి. నన్నైతే డిసప్పాయింట్ అవ్వనివ్వలేదు మా అక్క వల్ల నేను ఇవైనా తీసుకున్నాను, ఈ వీడియోస్. లేకపోతే అసలు ఈ వీడియో అనేది ఉండేది కాదు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజుకి ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ అందరికీ.